నేను బలపరిచినవి ఉన్నాయి. ఈడ సోమవారం మా అభ్యర్థిని వాళ్ళు పెడితే నేను బలపరిచాం, బడిపల్లిలో మేమే బలపరిచాం, చల్లపాలెం కూడా మేము ఓపెన్ గా చెప్తున్నాం, ఓపెన్ గా మేము బలపరిచి మేము గెలిపించాం మూడింట్లో. దయచేసి మనం అందరం కూడా గుర్తి, తొర్రూరు మండలం 2000 పై చిలుకు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 15,000 లీడ్ వచ్చింది తొర్రూరు మండలం. అది పడగొట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వచ్చింది. నియోజకవర్గంలో కూడా కొత్త కాదు, ఇటువంటి శాసనసభ్యులను ఎదిరించి గెలిచినాం. ఆనాడు శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా గెలిచినాం, ఇతరాలకు వ్యతిరేకంగా గెలిచినాం, దయాకర్రావుకు వ్యతిరేకంగా కూడా గెలిచిన రోజులు ఉన్నాయి. ఈ రోజు నాడు నీకు కూడా వ్యతిరేకంగా ఈ మడిపల్లి గ్రామ ప్రజలు గెలిపించారు. కాబట్టి వీళ్లకు కిషోర్ రెడ్డి గారు రామలింగం బతికున్నంత కాలం ఈ మడిపల్లి ప్రజలకు ఎంత సేవ చేసినా తక్కువ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి మీరు బతుకున్నంత కాలం సేవ చేయాలి. ఒక్కసారి మనం ఈ తల్లిని అన్నం పెడితే ఆయనని 100 సార్లు గుర్తు చేసుకుంటాం. ఈ రోజు రాష్ట్రంలో మడిపల్లి ఒక చర్చ జరుగుతా ఉన్నది. 750 మెజార్టీ ఇచ్చిన గ్రామ పంచాయతీ ఈ రోజు మడిపల్లి గ్రామ పంచాయతీ. మడిపల్లి ప్రజలకు అక్కలకు మీరు రుణపడి ఉన్నారు. మీరు వాళ్ళకి ఎంత సేవ చేసినా తక్కువ చెప్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా చెప్పక తప్పదు. ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే బాధ్యత, అధికారం అనే హామీతో ఉండాల్సిన అవసరం లేదు. అధికారం లేకపోయినా కిషోర్ రెడ్డి గారు రామలింగం గారు 10 మందిని బిచ్చమెత్తుకొచ్చైనా ఈ ఊరును బాగు చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తాను? భగవంతుడు కిషోర్ రెడ్డి గారి శక్తి ఇచ్చాడు. ఆర్థికంగా ఆయన పోయి చేయి దాపితే ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి గాని మంత్రి గాని కాదనే పరిస్థితి లేదు. అంతా ఆయన కావాల్సిన బంధువులే ఉన్నారు. ఆయన పోయి కొట్లాడితే అవకాశం వస్తే చేస్తాం. నెక్స్ట్ కూడా ఆ అవకాశం వస్తే జైపీటీసీ గాని ఎమ్మెల్యే గాని అవకాశం వస్తే రాబోతామని కిషోర్ రెడ్డి గారు సఖిమని ఎమ్మెల్యే కూడా చేయడానికి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొంతమందిని నివ్వెరపరుస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా స్థానికంగా ఉండి కూడా తమ సొంత గ్రామాల్లో సర్పంచ్లను గెలిపించుకోకపోవడం పట్ల అనేక ఆలోచనలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మహబూబాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితి మురళీ నాయక్ సొంత గ్రామంలో తన అన్న అంటే వదిన పోటీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా తను ఓడిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ చెర్లపాలెం అంటే పాలకుర్తి నియోజకవర్గం అంటే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు అలాగే యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సొంత గ్రామంలో చెర్లపాలెంలో కూడా తను నిలబెట్టినటువంటి అభ్యర్థి ఓడిపోవడాన్ని కూడా ఇక్కడ అనేక ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఉండి అధికార పార్టీ ఉండి ఎందుకు తమ సొంత గ్రామాల్లో ఓటమి పాలవుతున్నారన్న దాని మీద అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎందుకు జరుగుతుంది, దీనికి వెనుక కారణం ఏంటని ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు అభివృద్ధి చేయట్లేదా, మరి సొంత గ్రామాల్లో ఎందుకు ఓటమి పాలవుతున్నారు, మరి ప్రజలు తిరస్కరిస్తున్నారా లేకపోతే నమ్మకాలు లేకనా, ఏం జరుగుతుంది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ కంటెస్టెడ్గా పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని కాక గతంలో రాజకీయ పరిజ్ఞానం ఉండి అలాగే ఉన్నటువంటి పాత బీఆర్ఎస్ లీడర్లు అలాగే తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లను కూడా మనం కనుక్కుందాము. ప్రస్తుతానికి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో మనం ఉన్నాము. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే సీనియర్ నాయకులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి పరాజయం పాలవడానికి కారణం ఏంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మరి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు చెర్లపాలెం గ్రామం అంటే ఒక హాట్ కేక్ లాగా అందరూ చూశారు. ఎందుకంటే ఇక్కడ ఝాన్సీ రెడ్డి గారు అమెరికా నుండి వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాము, అనేక 100 కోట్ల నిధులు కూడా మా సొంత గ్రామానికి కేటాయించాము, ప్లస్ అడాప్ట్ చేసుకున్నటువంటి విలేజ్గా దీన్ని అభివర్ణించినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి ఇంత జరిగినటువంటి అభివృద్ధి కనిపించట్లేదా ప్రజలకు, లేకపోతే ఝాన్సీ రెడ్డి గారి మీద నమ్మకం లేకనా, మరి ఏ సమీకరణలు జరుగుతున్నాయి అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అడాప్ట్ చేసుకున్న విలేజే కాకుండా ఒక టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇన్ని అనుకూలమైనటువంటి అంశాలు ఉండి కూడా ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది అనుకోవచ్చండి? నమస్తే అండి, నా పేరు సట్ల నాగలక్ష్మి, చెర్లపాలెం మాజీ సర్పంచ్ అండి. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాను ఇప్పుడు. అయితే గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఝాన్సీ మేడం గారు పెట్టిన అభ్యర్థి కిరణ్ అనేది స్వల్ప తేడా ఒక 40 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దీనికి గత 2 సంవత్సరాల నుంచి జరిగిన పరిణామాలే కారణంగా చెప్పుకోవచ్చు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఈ ఊరికి ఒక 4-5 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. అంతకుముందు అతను ఎవరో కూడా విలేజ్లో ఎవరికి తెలియదు. హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారు అనే డాక్టర్ గారు
ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తి. ఆయన 1994 నుంచే ఈ గ్రామంలో సేవలు చేయడం మొదలుపెట్టారు. 94లో వాళ్ళు ప్రైమరీ స్కూలు కట్టించారు. ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మనకి తొర్రూరు మండలంలో కూడా మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యశాలను కట్టించడం జరిగింది. అంతేకాకుండా 2013లో మా నాన్నగారు సర్పంచ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళకు పరిచయం కావడం జరిగింది. అంటే అప్పుడు మీరు ఏ పార్టీలో సర్పంచ్ ఉన్నారండి? బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారా? అవునండి. అంటే ఎందుకు, అంటే ఏ కారణాల వల్ల? అప్పుడు అధికారంలోనే ఉంది కదా మీరు వచ్చినప్పుడు పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంటే ఎలక్షన్ ముందు మాత్రం మేము రావడం జరిగింది. మేడం సొంత గ్రామం మాకు గత సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేడం మాకు పరిచయము. గ్రామంలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేశారు మాకు. అయితే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ జాగా అయితేనేమి, గ్రామ పంచాయతీకి జాగా అయితేనేమి, అన్నీ మనకి గ్రామానికి ఏం అవసరం అట్లానే కొంతమంది పిల్లలకి వైద్య విద్య సహాయం గురించి చేశారు. అట్లనే కొంతమందికి వైద్య సహాయం చేశారు. చాలా సేవా కార్యక్రమాలు ఎవరైతే జెన్యూన్గా ఉన్నారు అని మేము సజెస్ట్ చేశామో ప్రతి ఒక్కరికి సహాయం చేశారు. 10 సంవత్సరాల అనుబంధం ఉంది మాతో. కాకపోతే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరిగింది. కొంతమంది వ్యక్తుల ద్వారా మాకు తను కబురు చేయడం జరిగింది. కానీ ఆ వ్యక్తులు మాకు తగిన సమాచారం ఇవ్వకుండా ఆ మేడం దగ్గర మిస్గైడ్ చేసి మేము రామన్నామన్న సమాచారం ఆమెకి చెప్పడం వల్ల అంటే ఇప్పుడు ఆమె నమ్మినటువంటి వాళ్ళ లేకపోతే ఎవరు? ఆమె నమ్మినటువంటి వాళ్ళు డైరెక్ట్ తిరుపతి రెడ్డినే పంపించిందని మాకు చెప్పింది. అంటే మేము మాట్లాడిన తర్వాత మేము అప్పటి నుంచి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఒక 10-20 రోజుల క్రింద మేడం ఎలక్షన్ ముందు మాకు ఎలక్షన్ ఒక వారం 10 రోజులు ఉందనగా మాకు ఫోన్ చేశారు మేడం. డైరెక్ట్ తనే చేసిండు. అంటే ఈ మధ్యవర్తులతోటి ఆమె కొంత దెబ్బతిన్నారు. అందుకనే అర్థం చేసుకొని తనే మాకు డైరెక్ట్ కాల్ చేసి, అమ్మ మీరు రండి, నేను ఊరు అభివృద్ధి కోసం మీరు నాతో కలిసి పనిచేయండి అని అన్నారు. అంటే సరే మేడం మీరు పిలిస్తే మేము వస్తాము, మాకు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి కోసం మేము సహకరించే వాళ్ళం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు రాజకీయాల్లో లేనప్పుడు కూడా మీ సహాయంతో మేము ఊరిని డెవలప్ చేసినాము. ఇప్పుడు కూడా మీరు ముందుంటా అంటే మేము వస్తామని చెప్పి మేము అంగీకరించడం జరిగింది. అయితే ఆ గ్యాప్ వల్ల మేము ఆ మేడం తోటి 2023లో మేము మేడం తోటి చేరలేకపోయినాం. అది ఆసరా చేసుకొని కొంతమంది ఆమె పేరు చెప్పి ఊర్లో ఆమె చేసిన సహాయాన్ని వాళ్ళ సొంత సహాయంగా చెప్పుకొని వాళ్ళ సొంత ఇమేజ్ పెంచుకొని ఎట్ ద సేమ్ టైం మేడంకి యాంటీగా కూడా, అంటే మేడం ఎందుకు రాలేదు అని ప్రజలు అడిగినప్పుడు ఆమె రాదు, ఆమె చేయదు, ఆమెకి ఇలాంటి ఇష్టం ఉండవు అని చెప్పి యాంటీగా కూడా మేడంకి ప్రచారం చేయడం వల్ల ఈరోజు మేడంకి కొంత వ్యతిరేకత అనేది ఊర్లో వచ్చింది. దాన్ని రూపుమాపడానికి మేము చాలా వరకు కృషి చేసినాం. మేమంతా క్యాడర్ మొత్తం మాతో పాటు క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అయినా కూడా మేము ప్రయత్నం చేసినా స్వల్ప తేడాతోటి పోవడం జరిగింది. ఓకే, తిరుపతి రెడ్డి నేపథ్యం ఏంటండి మరి? ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఇంతమంది, మీరు ఒక వైపు నుండి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్గా ఒక 10 సంవత్సరాలు ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇది ఒక మీకు బలమైనటువంటి నేపథ్యం. ఏది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది క్యాడర్ కూడా ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఇది ఒక బలమైన నేపథ్యం. మరి రెండు బలమైన నేపథ్యాలు ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ తిరుపతి రెడ్డి అనేటువంటి పెట్టినటువంటి వ్యక్తి నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఇంత మీరు అభివృద్ధి చేశారంటున్నారు. 2 బలమైన నేపథ్యాలు ఉన్నాయి. మరి ఆ వ్యక్తి పెట్టినటువంటి అభ్యర్థికి ప్రజలు ఎందుకు ఓట్లు వేశారు, ఎందుకు మొగ్గు చూపారు అనుకోవచ్చు? అయితే ఇక్కడ నేను అదే చెప్తున్నాండి, 2 సంవత్సరాల నుంచి ఆమె చేసే ప్రతి సేవ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆమె చేసే ప్రతి సేవ వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసము చేయడం జరిగింది. దానివల్ల ప్రజలు వాళ్ళకు మొగ్గు చూపడం జరిగింది. అది కూడా కొంతవరకు. అంటే ఇన్ని రోజులు చేస్తున్నటువంటి సహాయం అంతా తిరుపతి రెడ్డి చేశాడు, ఝాన్సీ రెడ్డి చేయలేదు అన్నటువంటి ఆలోచనకి వెళ్ళారా? ఆ విధంగానే వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, ఆ విధంగా సక్సెస్ అయ్యిండ్రు వాళ్ళు. అయితే ఇక్కడ క్యాడర్ విషయానికి వస్తే క్యాడర్ని టోటల్గా 90% వాళ్ళ వైపే తిప్పుకున్నారు. ఈవెన్ గ్రామ శాఖ అధ్యక్షుడు కానీ, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అధ్యక్షుడు కానీ టోటల్గా వాళ్ళ వైపే ఉంచుకోవడం వల్ల ప్రజలు కూడా ఆటోమేటిక్గా అరే గ్రామ శాఖ అధ్యక్షుడు ఇటువైపు ఉన్నాడు కదా, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అధ్యక్షుడు ఇటువైపు ఉన్నాడు కదా, రేపు మనకు ఏదన్నా లబ్ధి పొందాలనంటే ఇటువైపు ఉండడమే కరెక్ట్ ఏమో అన్న మిస్గైడ్ చేసిర్రు జనాలని. కానీ అసలు కాంగ్రెస్ మేడం వీళ్ళు దొంగ కాంగ్రెస్ అనేది కనిపెట్టలేకపోయిండ్రు జనాలు. ఇప్పుడు అర్థమైంది జనాలకి, ఏమైనా మరి జనాలకి పూర్తి స్థాయిలో ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు బాధపడుతున్నారు. అయినా కూడా జనాలు చాలా వరకు సహకరించిండ్రు, మాకు జనాలు సహకరించిండ్రు. లాస్ట్ అవర్లో కొంత తేడాతోటి పోవడం జరిగింది. పెద్ద నేను ఓటమి అనుకోవట్లేదు, నైతికంగా మేమే గెలిచినాం. కాకపోతే ఇది ఓటమి అయితే నేను ఫీల్ కావట్లేను. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. మరి తిరుపతి రెడ్డికి ఉన్న నేపథ్యం మీ గ్రామంలో ఏంటి తన పరిస్థితి?
అదే అండి, మేడం సొమ్ము తీసుకొచ్చి మేడం ద్వారా పదవులు పొంది ఆ పదవులను ఉపయోగించి వాళ్ళ సొంత ఇమేజ్ పెంచుకున్నారు. అదే కారణం. ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి అస్తిత్వం ఈ ఊరికి సంబంధం ఏంటి? తిరుపతి రెడ్డి ఇదే ఊరా? తిరుపతి రెడ్డి వాళ్ళ తాత మాధవరెడ్డి అని రాజేందర్ రెడ్డి గారి వాళ్ళ తండ్రి తోబుటు ఆయన. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్న ఆయన మనవడు తిరుపతి రెడ్డి, పెద్ద ఆయన కొడుకు రాజేందర్ రెడ్డి గారు. సరే, నా కొడుకు నా అన్న కొడుకు అని నమ్మి అతనికి డబ్బులు కానీ నిధులు కానీ ఇచ్చి సర్వీస్ చేయమని చెప్పి నమ్మి వాళ్ళు ఈ ఊరికి పంపిస్తే చదువు చెప్పించారు. వాళ్ళకి ఏమీ లేదు, తిరుపతి రెడ్డికి ఏముందో ఏం లేదో ఈ ఊర్లో ఏ పెద్ద మనిషిని అడిగినా కూడా వాళ్ళ కులస్తులు చెప్తారు. వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి మరణం కూడా ఏ విధంగా జరిగింది అనేది ఈ ఊరు కులస్తులు చెప్తారు. వాళ్ళ అమ్మ కూడా ఎక్కడ పనిచేసి వీళ్ళని అది తప్పు కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. అటువంటి స్థితిలో ఉన్న తిరుపతి రెడ్డిని కూడా మేడం సార్ గుర్తించి సరే మన అన్న కొడుకు కదా అని చెప్పి చదువు చెప్పించడం, బట్టలు పట్టియటం, ఈవెన్ జాబ్ ఇప్పించడం, వాళ్ళ చెల్లెకి పెళ్లి చేయడం, ఇలాంటివన్నీ చేశారు. కానీ ఆమెతో ఉండి ఆమెతో పనిచేసి ఆమె సొమ్ము తిని ఈరోజు ఆమెకే ఎదురు చేశారు. అంటారు చూడండి మన ఊర్లల్లో, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన చందంగా ఈరోజు ఆయన చేసిన పని ఉన్నది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఎమ్మెల్యే నిలబెట్టిన క్యాండిడేట్ను కాకుండా ఒక రెబల్గా ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అది ఎంత అవమానం చేసినావు. ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినాడు. మేడం ఏమన్నారు, నా కొడుకు లాంటి వాడు తిరుపతి రెడ్డి అని చెప్పి ప్రకటించింది. మంచిదే, వాస్తవం. మరి నువ్వెందుకు కన్నతల్లి అనుకోలేదామను? కన్నతల్లికి అవమానం చేయడం నీకు ఇష్టమా? ఎవరన్నా చేస్తారా? కన్నతల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పని ఎవరన్నా చేస్తారా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన కూడా ఆయన మనస్సాక్షికి సమాధానం చెప్పాలి. ఎవరికి చెప్పినా చెప్పకుండా మనస్సాక్షికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఆయనతో ఉన్న డబ్బు అంతా ఎక్కడిది? ఆయనతో ఉన్న ఆస్తి ఎక్కడిది? ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది? ఇప్పటికీ ఒక్క మాట అడుగుతున్నా మీ ద్వారా, తిరుపతి రెడ్డి ఏం పని చేస్తాడు అసలు? ఆయన జాబ్ ఏంది? ఆయన ఫైనాన్షియల్ సోర్స్ ఏంది? ఇది ఒక్కసారి చెర్లపాలెం జనాలకు చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అందరి మనసులో ఉన్న మాట నా ద్వారా నేను చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఈయన ఇన్ని డబ్బులు ఇస్తున్నాడు కదా, ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించేంత డబ్బు పెట్టిండు కదా, ఈరోజు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఫైనాన్షియల్ సోర్స్ ఎక్కడిది ఈయనకి? అదొకటి మాకు చెప్పండి మేడం అని మమ్మల్ని కూడా చాలా మంది అడిగారు. నేను కూడా మీ ద్వారా అడుగుతున్నా. రీసెంట్గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒక మాట చెప్పాడు. చెర్లపాలెం గ్రామం కావచ్చు, మడిపల్లి గ్రామంలో కావచ్చు, అలాగే సోమవరం గ్రామం కావచ్చు, నేను పెట్టినటువంటి అభ్యర్థులే గెలిచిన వాళ్ళంతా మనోళ్ళు అని చెప్పి నిన్న తను మాట్లాడారు. దీనిపై మీ స్పందన ఏంటండి మీ గ్రామస్తులకి? అంటే ఇప్పుడు ఈ ములాఖాత్ ఎట్లా జరిగింది అనుకోవచ్చు? ఇట అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారా, లేకపోతే అసలు ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి గారి కన్సర్న్లోనే ఇక్కడ కాంగ్రెస్లో కొంతమంది ఇంటి దొంగలు ఉన్నారనుకోవచ్చా? అయితే ఈ విషయం మాకు ఎలక్షన్ ముందు మేము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామో అదే రోజు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని వీళ్ళు కొనేశారు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కొనేశాడు. ఎందుకంటే మేము వెళ్ళిపోయినాం, మాతో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోతే బాగుండదని చెప్పి మేము ఆల్రెడీ వెళ్ళిపోయే ముందు పార్టీకి అందరికి ఇంటిమేషన్ ఇచ్చినాం, మేము వెళ్తున్నాం మీరు రండి అని చెప్పి. మేడం రమ్మన్నారు, డెవలప్మెంట్ గురించి రమ్మన్నారు, మేము వెళ్తున్నాం మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళని అడిగాం, మాట్లాడినాం. గ్రామ శాఖ అధ్యక్షులు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడినాం. ఎప్పుడైతే మేము వెళ్తున్నాం అనేది లీకేజ్ చేసి వాళ్ళు అటు ఫోన్లు కొట్టిరు. వాళ్ళు అటు పోతారు, మాకు ఎంత ఇస్తారు చెప్పండి, మేము వస్తాం మీతో అని చెప్పి మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని వాళ్ళు అటు జాయిన్ అయిపోయారు. మేము ఇటు జాయిన్ అయినాకనే వాళ్ళు అటు వాళ్ళు అంటే ఎక్కువ లేరు, ఒక 10%. అధ్యక్షుడు అయితేనేమి ఇంకా కొంతమంది 2-3 ఉన్నారు ఆయనతో, ఒక 10% అటు మాట్లాడుకొని ఇంటర్నల్గా చేస్తున్నారు. ఆ విషయం మాకు తెలిసిన తర్వాత ఒక వ్యక్తి కూడా అతనికి దయాకర్రావు సార్కు ఫోన్ చేసి అడిగిండు, సారు ఇట్లా మహేందర్ ఉన్నాడు నేనున్నాను. ఆ ఆడియో కూడా ఎలక్షన్ ముందు లీక్ అయిపోయింది, మీరు మహేందర్కే సపోర్ట్ చేయండి, ఇండిపెండెంట్కే సపోర్ట్ చేయండి అని. ఇంకా దాంట్లో డౌటే ఉందండి, బహిరంగంగా ఆడియోనే వచ్చింది, మరి సపోర్ట్ చేయలేదని ఎట్లా అనుకుంటాం మేము? ఊళ్ళో పరిణామాలు కూడా అట్లనే జరిగినాయి. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు కూడా గెలవగానే తిరుపతి రెడ్డిని గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎత్తుకున్నాడు. ఆ వీడియో కూడా ఉంది, అది కూడా మీడియాలో వైరల్ అయిపోయింది. మరి ఇక ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది, ఎవరు చెప్పగలరు? ఖచ్చితంగా వాళ్ళు మిలాఖత్ అయ్యిండ్రు. ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా తన పార్టీ కంటే ముఖ్యంగా రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడమే ఇక్కడ మెయిన్ ప్రాధాన్యతగా తీసుకున్నారు. అవును, ఆయన కూడా చేయమని చెప్పిండ్రు. ఆడియో ఖచ్చితంగా అందరికి లీక్ అయింది, ఊర్లో అందరికి తెలుసు, మీడియాకు తెలిసిపోయింది. ఆయన ఖచ్చితంగా చేయమని చెప్పింది అనేది నిజం, వాస్తవం. అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఝాన్సీ రెడ్డి గారు తిరుపతి రెడ్డి ద్వారా కొంతమంది సహాయక చర్యలు చేయించేవారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారి నుండి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మరి ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి గారికి ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకోవచ్చు?
అదే అండి అర్థం కాని విషయం. ఇప్పుడు మీ ద్వారా నేను అడగదలుచుకున్నది అదే. అసలు ఫైనాన్షియల్ సోర్సెస్ ఏంటి? ఈ ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు? మేబీ దయాకర్రావు ఇస్తున్నారా? లేకపోతే మేడం దగ్గర వెనకేసిన సొమ్ము అయి ఉంటుందా అనేది మనకి మీ ద్వారా నేను అడగాలనుకుంటున్నా. అది కూడా జనాలు ఆలోచించాలి. అతను నాకు తెలిసి అయితే మేడం సొమ్మే అనుకుంటున్నా. ఆయన ఆమె దగ్గర తీసుకొనే ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఇదైతే న్యాయం కాదు ఆయనకి. ఆమె సొమ్ము తిని ఆమెను అవమానపరిచే పని చేస్తున్నాడు కాబట్టి అదైతే న్యాయం కాదని అనిపిస్తుంది నాకు. మరికొంతమందితో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి అనేక కొన్ని సెన్సిటివ్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వరకు అప్పటి వరకు తన గ్రామానికి అభివృద్ధి చేసినప్పటికీ కూడా కొన్ని వందల కోట్లు కేటాయించామని చెప్పి ఇక్కడ ప్రచారం జరుగుతుంది. విలేజ్ని అడాప్ట్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఒక సొంత గ్రామంలో ఎందుకు ఓడిపోయారనేటువంటి విషయంలో కూడా అనేక ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ అధికారము అంటే మనకు ప్రత్యర్థుల్ని మట్టి కరిపించడమే తప్ప పార్టీలకు ప్రాధాన్యత లేదన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు తన అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి మాజీ మంత్రిగా చేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థికి సహాయం చేయమనడము, అలాగే మన వాళ్ళే అనేటువంటి ఆ వార్తలు బయటికి రావడం కూడా సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అనేక ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరు ఏ నేపథ్యంతో వెళ్తున్నారు, ఏ రాజకీయ సమీకరణలతో ఇక్కడ వెళ్తున్నారు, స్థానబలమా లేకపోతే ఇంకా ఏ అంశాలు ఇక్కడ ప్రాధాన్యత చూపిస్తున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? సముద్రాల సోమయ్య నా పేరు. ఏం జరిగిందన్న అసలు మీ గ్రామంలో ఇక్కడ ఝాన్సీ రెడ్డి గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి ఓడిపోవడానికి, అలాగే రెబల్గా ఉన్నటువంటి అభ్యర్థి గెలవడానికి కారణం ఏంటి? అసలు మీకున్నటువంటి ఆలోచన ఎట్లా ఉంది? మేడం ఏం చేశారనంటే అభివృద్ధి నిరోధం కాకుండా, అంటే అభివృద్ధి ఆగకుండా చెర్లపాలెం నా సొంత విలేజ్, అంటే నేను ఈ గ్రామానికి కోడలను అనే ఉద్దేశంతో మొదల్లో రావడం జరిగింది. 1994లో మాకు తెలుసు. స్కూళ్ళు కట్టియడం జరిగింది, హాస్పిటల్ కట్టియడం జరిగింది. వాళ్ళు అంటే స్వశక్తితోటి వాళ్ళ స్వతంత్రంగా, అంటే ఇటువంటివి చేస్తే విద్యా వైద్యం అనేది పిల్లలకు చాలా అవసరం. మా అమెరికా లాంటి దేశాలు డెవలప్ పొందడానికి అదే కారణం అనే ఉద్దేశంతో వాళ్ళకు దృఢ నిశ్చయంతో తీసుకొని వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదు. కాకపోతే ఏంటంటే మన ఈ మధ్యలో జరిగిన విషయాలలో ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ స్వతంత్రంగా కాకుండా రాజకీయంగా కూడా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో చేయడం జరిగింది. మంచి మెజార్టీతోటి వాళ్ళ కోడలు గెలిపించుకోవడం జరిగింది. అదే ప్రకారంగా నా సొంత విలేజ్, నా కన్నతల్లి లాంటి విలేజ్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఈ విలేజ్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిన క్రమంలో గత 2 years కానించి ఎమ్మెల్యేగా గెలిచిన కానించి కొంతమందిని నమ్మి మోసపోయడం జరిగింది. ఎందుకు అనంటే వాళ్ళు మనవాళ్ళు, మంచివాళ్ళు, మనకు నమ్మకమైన వ్యక్తులు అనే ఉద్దేశంతో వాళ్ళని నమ్మింది. ఆ నమ్మడం వల్ల వాళ్ళు ఏం చేశారు, నట్టేట ముంచేయడం జరిగింది. అంటే ఆమె ఇచ్చిన పథకాలు కానీ ఆమె ఇచ్చిన డబ్బులే కానీ ఏదైతే ఇతరత్ర లబ్ధి ఏవైనా కూడా స్వతంత్రంగా మేము ఇస్తున్నాం అని చెప్పి ఫోకస్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇవాళ ఈ అభ్యర్థి ఓటమికి కొంత కారణం. అలాగే ఇప్పుడు ఇంకొకటి మీరు చెప్పారు, దయాకర్రావు గారు అది రాజకీయ చాణక్యుడు. అది ఇప్పటి నుంచి కాదు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయిన చాణక్యుడు. అతను పార్టీ అంటే రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయే నావ. అలాంటి పార్టీని అస్తిత్వం కోసం కాపాడుకోవడం కోసం ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్లో రెబల్స్ అనే వాళ్ళకు సపోర్ట్ చేసి అసలు ఆ రెబల్స్ని తయారు చేసింది ఆయనే. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఈ 2 సంవత్సరాల కంచి ఇప్పుడు పని ఉన్నోడు పని చేసుకుంటాడు, పని లేనోడు ఏం చేస్తాడు, పని ఉన్నోని ఎమ్మడి పడతా అంటాడు. ఈయన చేసిన వ్యవస్థ అది, ఏది దయాకర్రావు చేసిన పని అది. అంటే ఈ రెబల్స్ అనేది దయాకర్రావు బి టీం, గుర్తుపెట్టుకోండి. దయాకర్రావు బి టీం. ఇది ప్లాన్ బి. అయితే ప్లాన్ ఏ ప్రకారం బట్టి ఓడిపోయింది ఆయన. ప్లాన్ బి ప్రకారం బట్టి మేడం అంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారిని ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా చేయాలి, ఇక్కడి నుంచి పంపించాలి, అంటే అభివృద్ధి చేసేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. ఆ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం వాళ్ళు చేస్తారు. ఇవాళ అభివృద్ధి అయితే ప్రతి ఒక్క సామాన్య మానవుని కూడా, సామాన్య కార్యకర్త కూడా ఒక అవగాహన వచ్చి వ్యతిరేకిస్తారు. రేపు రాబోయే దాన్ని ఏమంటారు, రాజకీయ చైతన్యం అనేది వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం రాకుండా ఉండడం కోసం వీళ్ళు చేసే పని ఇవి, అడ్డంకులు వీళ్ళు సృష్టించేది. ఇప్పటికీ మేడం ఎవరు అడ్డంకులు సృష్టించినా, ఏ రకంగా చేసినా కూడా ఈ గ్రామాల అభివృద్ధి కోసం కంకణ కట్టుకొని ఉన్నది, కంకణ భద్రాలై ఉన్నది. అది ఎవరు ఆపినా ఆగదు. ఈ దయాకర్రావు కాదు, అటువంటి దయాకర్రావులు 100 మంది వచ్చినా కూడా ఆగదు. ఇది నేను దీని ద్వారా చెప్తున్నా, నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. దయచేసి ఇకనైనా మీరు బంద్ చేసుకోండి, ఈ దొంగ నాటకాలు బంద్ చేసుకోండి. హరిప్రసాద్ ఒక రీతిని మాట్లాడడం, కిషోర్ రెడ్డి గారు ఒక రీతిని మాట్లాడడం, దయాకర్రావు ఒక రీతిని మాట్లాడి తప్పుడు. అసలు యాక్చువల్గా తిరుపతి రెడ్డి అనేట ఆయన ఒకప్పుడు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుడు. ఆ కుటుంబ సభ్యుని చీల్చి వీళ్ళు
అతని ద్వారా ఈమెను ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆయన దగ్గర తప్పు లేదు, ఆయన ఆ రకంగా తయారు చేసేది వీళ్ళు. అంటే అందులో వాళ్ళ స్ట్రాటజీలో తిరుపతి రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పావుగా మారిండా? పావుగా మారి ఆయనను పావుగా వాడుకొని చేస్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి తిరుపతి రెడ్డిని ఏ గంగలు కలుపుతారో తిరుపతి రెడ్డి అర్థం చేసుకోవాలి. అంతకంటే మేము చెప్పేది ఏం లేదు. ఎందుకు మీరు చెప్తున్న దాని ప్రకారం గ్రామాల అభివృద్ధి ఆగిపోయినా పర్లేదు కానీ అధికారం కోసమే వాళ్ళు పాకులాడుతున్నారు, ఇతరులు పాకులాడుతున్నారు అనుకోవచ్చా? తాపత్రయపడుతుండే. ఇవాళ నేను అంటున్నా 5 సంవత్సరాలు మినిస్టర్గా చేసిండు దయాకర్ రావు. ఎక్కడెక్కడ ఏం చేయించడో చూపెట్టాలి, ఎవరికి ఏ ఉద్యోగాలు కల్పించడో చూపెట్టాలి, ఎవరికి ఏ రకంగా రాజకీయ చైతన్యం కల్పించిండో చూపెట్టాలి, ఎవరికి ఎంతమందికి రైతులకు కానీ ఇతరత్ర ఎవరికి సహాయం చేసిండో చూపెట్టామనండి అని తీసుకురమ్మని. వేదిక మీద మనం మాట్లాడడానికి కూడా సిద్ధం, డిబేట్ పెట్టామనండి, దానికి సిద్ధం మేము మాట్లాడడానికి. ఒకప్పుడు అతనితోటి దయాకర్ రావు తోటి కూడా 10 సంవత్సరాలు నేను పనిచేసినాను. ఇప్పటికి కూడా నా ప్రజెంట్ నేను టీడీపీ. నేను చెప్తున్నా డిబేట్కి సిద్ధము, మీరు సిద్ధమా అంటున్నా. వీళ్ళందరికీ చెప్పేది అదే. నేను దయచేసి తిరుపతి రెడ్డిని కోరేది ఒకటే, చెర్లపాలెంలో ఇప్పుడు మీ యొక్క పట్టింపులు పంతాలకు పోయి చెర్లపాలెం విలేజ్ అభివృద్ధిని అడ్డుకోకండి. ఎందుకంటే అది కన్నతల్లి లాంటి ఊరు. ఆ కన్నతల్లి లాంటి ఊరును కాపాడుకోవడం కోసం మేము ఎంతగానో తెగించడానికి సిద్ధం. ఇక్కడ సొంత గ్రామంలో కూడా ఒక పార్టీ, ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి పాలకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏ యశస్విని రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇంత పలుకుబడి ఉండి ఒక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోకపోవడం వెనుక కారణాలు కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1994 నుండి కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేసి 100 కోట్ల నిధులు కూడా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మరి ప్రజా తీర్పును ఏ విధంగా చూడాలంటే అనేక ప్రశ్నలు ఉంటున్నాయి. ఎందుకంటే గ్రామస్తులను కూడా తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒక రెబల్ క్యాండిడేట్ ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ జరగకుండా ఉండకపోవడం, కానీ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నాలు చేయడము కేవలం అధికార దాహంతో కొంతమంది సొంత వర్గంలోనే ఇక్కడ ప్రత్యర్థులుగా మారి అంటే ఎదురు వాళ్ళకి కూడా సాయం చేయడం అని చెప్పి ఇక్కడ గమనించాల్సింది. ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ప్రాధాన్యాంశంగా చేరుకుంటున్నాయి. ఇక్కడ రాజకీయంగా సొంత పార్టీలను గెలిపించుకోలేనటువంటి వ్యక్తికి ఎదురు వ్యక్తులకు కూడా సహాయం చేసి రెబల్ క్యాండిడేట్లను గెలిపించుకోవడం కూడా ఇక్కడ ప్రాధాన్యంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మంత్రి గారు మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందుకు బలపరుస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే తను అంటే ప్రధాన శత్రువు గెలవకుండా ఎవరు గెలిచినా పర్లేదు కానీ ప్రధాన శత్రువు గెలవకూడదన్నటువంటి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి గెలిపించినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కూడా గ్రామస్తులు కూడా కొంత ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా అభివృద్ధి రావాలంటే మళ్ళీ అధికారం పార్టీతోటి మమేకం కావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ అపార్థాలకు తావు లేకుండా అర్థం చేసుకునేటువంటి మనసుంటే గ్రామము ఇక్కడ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కూడా అభివృద్ధి పేరిటనే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి సమైక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నటువంటి ఒక ఆలోచనలు వస్తున్నారు. కానీ ఇక్కడ గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడంలోనే అనేక రాజకీయ సమీకరణలు అధికార దాహంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యవస్థలే ఇక్కడ గ్రామాన్ని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ఇది మున్ముందు జరగకుండా ఉండాలంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతో సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో అమెరికా నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అది గుర్తించే విధంగా జనాలు ఉండాలి. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొంత అపోహలకు కూడా ప్రజలు లోను కావద్దన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ జరుగుతున్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అటువంటి పొరపాట్లు లేకుండా మళ్ళీ గెలిపించుకుంటా ఉన్నటువంటి ఒక ఆశాభావాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అయితే మరికొంతమంది అంటే ఇక్కడ గ్రామంలో పోటీ చేసి సర్పంచ్గా పోటీ చేసి ఇక్కడ పరాజయం పాలైనటువంటి అభ్యర్థిని కూడా కనుక్కుందాం. తనకున్నటువంటి ఎందుకంటే ఒక ఝాన్సీ రెడ్డి గారు అలాగే అధికార పార్టీ అనేది ఒక కొండంత అండగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారం ఖచ్చితంగా సర్పంచ్ తానే గెలుస్తానన్న ఒక ఆశావాహ దృక్పథం అయితే కనిపిస్తుంది. మరి ఎందుకు ఓటమి పాలైండు తను గమనించినటువంటి అంశాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేసినటువంటి ప్రస్తుతానికి సర్పంచ్ ఓకే సర్పంచ్గా బరిలో దిగి కొన్ని ఓట్లతోటి ఓటమి పాలైనటువంటి ధర్మరపు కిరణ్ మనతో ఉన్నారు చెర్లపాలెం గ్రామం నుండి. కిరణ్ గారు మీరు చెప్పండి అసలు మీ ఓటమికి కారణాలు ఏందనుకుంటున్నారు? ఎందుకంటే అందరి ఆలోచనలు కూడా ఒకే వైపు చెర్లపాలెం గ్రామం మీదనే ఉన్నాయి. ఎందుకంటే చిన్న గ్రామాలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ అభ్యర్థులను పోటాపోటీగా గెలిపించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మామూలు గ్రామాలలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ గ్రామంలో ఎందుకు ఇక్కడ మీరు ఓటమి పాలనుకోవచ్చు? అధికార పార్టీ ఉండి అండదండలు ఉండి కూడా ఎందుకు ఓడిపోయారని అనుకుంటున్నారు? ఇప్పుడు ఆర్టీవీ న్యూస్ వారికి ఫస్ట్ నమస్కారం అండి. మేడం గారు మేము గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. గ్రామం డెవలప్ కావాలి, గ్రామం అభివృద్ధి కావాలి, మీ సేవలు మాకు ఖచ్చితంగా మనకు అవసరం. ఒక కమిట్మెంట్ తోటి మీరు ఇంతకుముందు చెర్లపాలెం గ్రామంలో పనిచేసినారు. దానికి తోడ్పాటు మన గవర్నమెంట్ ఉంది.
మన ఊరు మనం బాగు చేసుకుందాం రా అంటే మేము వెళ్ళినాం. మేము మాజీ సర్పంచ్ ఇంకా మిగతా కార్యకర్తలందరూ కలిసి మేము వెళ్ళినాం. ఊరు బాగు కోసమే ఓన్లీ మేడం తీసుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టిన క్రమంలో ప్రజలు చిన్న చిన్న ప్రలోభాలకు లోనై తాత్కాలికంగా వాళ్ళు ఇచ్చేటువంటి వాటిని తీసుకొని గ్రామాన్ని డెవలప్ మేడం యొక్క ఉద్దేశాన్ని దెబ్బతీయాలి అని ఒక తిరుపతి రెడ్డి రూపంలో ఇక్కడ పనిచేసిండ్రు. వాళ్ళు కూడా తాత్కాలిక వాళ్ళకు మందు పోసుడు, ఓన్లీ మందు ఆ లిక్కర్ అది ఇది ఎలక్షన్ అయినప్పుడు కావాల్సిన ఉంటాయి కదా అవి తీసుకొని ఆ రకంగా ప్రలోభాలకు గురి చేసిళ్ళు. మరి ముఖ్యంగా మేము సరే వెన్నుపోటు అనేది మేము గమనించలేదు. మన కార్యకర్తలే ఊరి కోసం పనిచేస్తారని మనం అనుకున్నాం. మా యొక్క గ్రూప్లో కొంతమంది చేయబట్టి మేము ఓటమి పాలైనాం. అయినా కూడా మేడం గారు మమ్మల్ని నమ్మి చాలా గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకున్నది. సార్, ఇప్పటివరకు గ్రామంలో చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ చూసినా చెర్లపాలెం గ్రామం అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. ఒక అధికార పార్టీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుస్తుంది, ఒక భారీ మెజార్టీ వస్తుందని అనుకున్నారు. కానీ ఇక్కడ తీవ్ర చూస్తే పరిస్థితులు మాత్రం ఒక్కసారి తలకిందులు అయిపోయినటువంటి పరిస్థితి. 80 ఓట్ల పైచిలుకు తోటి ఇక్కడ మీ అభ్యర్థి ఓడిపోయారని చెప్పి అంటున్నారు. మరి అసలు ఏం జరిగింది అసలు? మా ఊర్లో మొదటి నుంచి మేడం చాలా అభివృద్ధి పనులు చేసింది. డబల్ బెడ్రూమ్ జాగా ఆమె కొనిచ్చింది, మేడమే కొనిచ్చింది. గ్రామ పంచాయతీ జాగా కొనిచ్చింది. పిల్లలకు స్టైఫండ్ ఇస్తుంది ప్రతి నెల. ఒకటండి, మా ఊర్లో ఉండే నాయకులకు పోలీస్ స్టేషన్ పైరోలు, రియల్ ఎస్టేటు వ్యాపారాలకు అడ్డుకున్నదనే మేడాన్ని కక్షతోని వాళ్లకు బాగా లాభం చేకూర్చలేదని మేడాన్ని వెన్నుపోటు పొడిచి మేడం కూడా ఇన్ని రోజులు నమ్మింది. వీళ్ళంతా మావాళ్ళే, అధ్యక్షుడు మావాడే, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ మావాడే, ఇన్ఛార్జి మావాడే, అందరూ నమ్మింది. తీరా ఎలక్షన్లు 10-15 రోజులు ఉన్నదనంగా చాలా మోసం చేసి వాళ్ళకు వాళ్ళ వ్యాపారాలను అడ్డుకున్నదని చాలా దెబ్బకొట్టి చేశారు. ప్రజలు ఓటేశారు, చాలా పర్లేదు, అందరూ మేడంతోనే ఉన్నారు. మేడం మొదటి నుంచి కూడా హార్ట్ ఆపరేషన్లు అంటే ఏ ఇబ్బంది వచ్చినా మేడమే చూసుకునేది. ఊళ్ళే మొన్న ఆంజనేయ గుడి ఓపెనింగ్ అన్నా, ఇంకా మొడ్రా వేపిస్తా అన్నది, అన్నీ ఏ పని కావాలన్నా, ముత్రాశల బజారు బోర్ వేపిస్తా అన్నది, మొన్న బోనాల పండుగకు లైట్లు పెట్టించింది, ఏ పని కావాలన్నా. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు మేడం ఏమి ఇయ్యలే అంటే వాళ్ళు అడ్డుకున్నందుకు, వాళ్ళ వ్యాపారాలు నడవనియనందుకు, వాళ్ళు అక్రమ సంపాదన అడ్డుకున్నందుకు ఇదంతా వాళ్ళు కావాలని కక్ష కట్టి ప్రలోభాలకు వాళ్ళని బెదిరించి, ఓటర్లను బెదిరించి 40 ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. అది ఓటమి కాదు, రాబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్లో మేమే గెలుస్తున్నాం. అది మీరు అప్రమత్తంగా ఉండడానికి ఒక అవకాశం, అంటే అందరూ నమ్మారు కానీ కొంతమంది ప్రలోభాలకు గురి కావడం ఇది జరిగింది. అంటే రాబోయే రోజుల్లో మీరు అప్రమత్తంగా ఉండడానికి ఇది ఒక డెమో అనుకోవచ్చా? అవునండి, అవును, ఖచ్చితంగా. ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు మేము అయ్యో పాపం మేడం ఓడిపోయింది, మేము ఎంత పని చేస్తామని ఇప్పుడు చాలామంది చాలా బాధపడుతున్నారు. మంచి రోజులు వస్తాయి, మేమే రాబోయే ఎలక్షన్లో మేమే గెలవబోతున్నాం. ఓకే, ఇక్కడ ఇంత సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా కూడా సర్వీస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రామంలో కూడా అందని సహాయం లేదు. ఝాన్సీ రెడ్డి గారి నుంచి ఉన్నటువంటి చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్లు, అలాగే హై స్కూల్తో పాటు ఇక్కడ ఎంతోమంది హార్ట్ ఆపరేషన్తో పాటు విద్య, వైద్యము, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, సీసీ రోడ్లు, ఇలా ఒకటేమిటి అనేక అంశాల మీద కూడా ఎంతో డెవలప్మెంట్ చేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఇక్కడ అందరూ చెప్తున్నారు సర్వీస్ చేస్తారని. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఓటమి పాలవడమే. ఇక్కడ అంటే ప్రజలు సరిగా రిసీవ్ చేసుకోవడం లేదా, లేకపోతే ఇక్కడ ప్రలోభాలకే గురవుతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఇక్కడ మిగిలినటువంటి గ్రామంలో కూడా కేవలం అంటే రాజకీయ చతురత అనేది ఎట్లాంటి పరిణామాలకైనా దారితీస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ అభివృద్ధి అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా కాదన్నది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎవరైతే రాజకీయ చతురత, చాణక్యత అంటే ఆ సమయంలో చూపిస్తారో వాళ్ళదే గెలుపుగా కనిపిస్తుంది. కానీ అమెరికా నుండి వచ్చినటువంటి తనకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాలు పూర్తిగా తెలియకపోవడం వల్ల, ఎవరు ఇంటి వారెవరు బయటి వారెవరు అనేది పూర్తిగా తెలియకపోవడం వల్ల కొంత వెనుకబడ్డటువంటి మాట సొంత గ్రామంలో మాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడు ఇంటి వాళ్ళెవరు, తన వాళ్ళెవరు, బయటి వారెవరు అనే ఒక క్లారిటీ కూడా గ్రామస్తులకు వచ్చింది. గ్రామస్తులు కూడా ఎట్లాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలన్నటువంటి క్లారిటీ రాబోయే రోజుల్లో ఉంటుంది. ఒక మంచి మాట మంచి మందు ఎప్పుడు చేదుగా ఉంటాయి. ఇక్కడ మనం
తీపి మాటలకు లోబడి ఇక్కడ మిగిలినటువంటి ప్రలోభాలకు గురైతే పరిణామాలు కూడా వేరే రకంగా ఉంటాయన్నటువంటి విషయాన్ని కూడా తాము గమనించాము. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెర్లపాలెం గ్రామం అనేది ఒక ముందడుగు వేస్తుందన్నటువంటి ఒక ధీమా రాజకీయంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.